హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక్క సారీతో మామ్ డాటర్ డ్రెస్ అనేది ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి నేను నా కోసం స్టిచ్ చేసుకున్నానండి. లాంగ్ ఫ్రాక్ ఓల్డ్ సారీతో. ఈ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి నేను బయట క్లాత్ అనేది తెచ్చి వేసుకున్నాను. అలానే ఇది నార్మల్ చున్నీ అండి, ప్లెయిన్ చున్నీ. దీనికి ఇలాగ బార్డర్ అనేది వేసుకొని కింద కూడా ఇలా లేస్ అనేది వేసుకున్నాను. దీనివల్ల చున్నీ అనేది ఎంత హైలైట్ అయిందో చూసారు కదా. ఈ బ్లూ కలర్ అనేది కిందన అలానే పైన కూడా ఇలాగా ప్యాచ్ వర్క్ కింద వేసుకున్నాను నెక్కి. చూసారా ఎంత నీట్గా ఉందో. బటన్స్ పెట్టి ఇలా లేస్ వేసుకుంటే మనకి రెడీమేడ్ స్టైల్లో రెడీ అయిపోయింది. అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను కొంచెం ఎక్కువగా. ఇలా మనం చాలా ఈజీగా ఓల్డ్ శారీస్తో కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకున్నామంటే చాలా హైలైట్ అవుతాయండి. లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్ కానీ. హ్యాండ్ మోడల్ వచ్చేసి ఇలాగా స్టిచ్ చేశాను. పోట్లీ బటన్స్ పెట్టాను. ఇలా బార్డర్ అనేది నేను తీసుకున్న క్లాత్ అనేది వేసుకున్నాను బ్లూ కలర్ క్లాత్తో. అలానే హ్యాండ్స్ కూడా ఈ మోడల్ అనేది ట్రై చేశానండి. పైన వచ్చి ఇలాగా, కిందేమో ఇలా పోట్లీ బటన్స్ అనేది పెట్టాను. చూసారా ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. ఓల్డ్ సారీ లాగే అనిపించదండి మనకి. చాలా న్యూ లుక్తో ఇలా లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవచ్చు మనం. చూసారా ఎంత బాగుందో హ్యాండ్ అనేది. అలానే కింద ప్రిల్స్ కూడా చాలా నీట్గా వచ్చాయండి, ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా. హ్యాండ్ అనేది ఇటు సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది టోటల్గా లుక్ అనేది. అలానే మిగిలిన క్లాత్తో అంటే పళ్ళు పార్ట్ వచ్చేసి పాపకి ఇలా ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. తనకి కూడా ఇలా బటన్స్ పెట్టి ఇలాగా సేమ్ మ్యాచ్ అవ్వాలని చెప్పి ఇలా పైన కొంచెం ప్యాచ్ వర్క్ పెట్టాను అదే క్లాత్తో. పిల్లలకి బుట్ట హ్యాండ్స్ అయితే బాగుంటాయి కదండి, అందుకని ఇలాగ చిన్ని పఫ్ ఇచ్చి కింద అదే క్లాత్తో బార్డర్ అనేది వేశాను. ఇద్దరికి సేమ్ అవ్వాలి అని చెప్పి ఇలాగ పళ్ళు పాటుకి వర్క్ వచ్చింది, అదంతా పాపకు వచ్చేలాగా స్టిచ్ చేశాను. కింద బార్డర్ వచ్చేసి ఇది వచ్చి శారీలో బార్డర్ అండి, ఇలానే వదిలేసాను దీనికి. నా లాంగ్ ఫ్రాక్ అయితే కింద మళ్ళీ బ్లూ కలర్ అనేది ఇలా అటాచ్ చేశాను. టోటల్గా చూసారు కదా మామ్ డ్రెస్సెస్ అనేవి ఎంత నీట్గా వచ్చినాయో. ఇలా మీరు కూడా ఇంట్లో ఓల్డ్ శారీస్తో చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత గ్రాండ్గా ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే షేర్ చేయడం మర్చిపోకండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.